ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఒప్పుకొని విడాకులకు అప్లై చేసిన రూల్ ప్రకారం మీ ఇద్దరు 6 నెలలు కలిసే ఉండాలమ్మా. ఎందుకు? అది లా అత్తయ్య. విడాకులు కోరిన జంటకు 6 నెలలు కలుసుండమని గడువు పెట్టేది ఆవేశంలోనో అపార్థాలతోనో గొడవలు పడి విడాకుల కోసం వస్తారు. 6 నెలలు కలుసుంటే వాళ్ల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అర్థం చేసుకొని మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. ఆ 6 నెలలు గడువు పెట్టడం వెనుక కోర్టు ఉద్దేశం అదే. 6 నెలలు కాదు సార్, అరక్షణం కూడా నేను దీంతో ఉండలేను. ఆర్డర్ 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 అని జడ్జి గారిలాగా 3 సార్లు ఉండలేను అంటే కోర్టు ఒప్పుకోదు బాబు. మీకు విడాకులు కావాలంటే 6 నెలలు కలిసే ఉండాలి. 6 నెలలు కలిసుంటే ఆ తర్వాత విడాకులు ఇచ్చేస్తారుగా? ఇవ్వరు. అదేంటి? అవునమ్మా, ఆ అమ్మాయి నుంచి మీ అబ్బాయి విడాకులు ఎందుకు కోరుకుంటున్నాడో మీ అబ్బాయి కోర్టు వారికి చెప్పాలి. దీనివల్ల మేం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్తూనే ఉన్నాం కదా సార్. నాతో చెప్పినట్టు కోర్టు వారికి చెప్తే కుదరదమ్మా. కోర్టు వారికి సాక్ష్యాలు కావాలి. ఈ అమ్మాయి వల్ల మీరు మీ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కోర్టుకు తెలిసేలా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలి. వాటిని కోర్టు విశ్వసిస్తే అప్పుడు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఒకవేళ ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే? పాత సామెత ఒకటుంది బాబు, ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పదని. చేసుకున్నందుకు కడ వరకు కలిసుండక తప్పదు. వస్తానమ్మా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? దీనివల్ల మనం పడుతున్న ఇబ్బందులు 1 2 సాక్ష్యాలు కుప్పలుగా దొరుకుతాయి. నువ్వేం టెన్షన్ పడుకో, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.